నెక్స్ట్ ఓం గారు ఏంటి గేమ్ చేంజర్కి తమిళనాడులో రెడ్ కార్డ్ షాక్ ఏంటి? ఎందుకని శంకర్ వివాదాలు గేమ్ చేంజర్ని చుట్టుముట్టాయా? అంటే అవును సార్, నిజమేనండి. ఎందుకంటేనండి మనము మొన్నే మాట్లాడుకున్నామండి, గేమ్ చేంజర్కి ఎప్పుడైతే అజిత్ సినిమా రావట్లేదో గేమ్ చేంజర్కి మంచి ఓపెనింగ్స్ వస్తాయి, నెంబర్ ఆఫ్ థియేటర్స్ దొరుకుతాయి. కాబట్టి శంకర్కి ఉన్న కొంచెం బ్యాడ్ ఇమేజ్ ఏదైతే ఉందో ఈ మధ్యకాలంలో సక్సెస్ ఇవ్వలేదు అన్నది దాన్ని తుడిచిపెడుతూ ఒక గ్రాండ్ ఓపెనింగ్స్ అయితే వస్తాయి అని అనుకున్నామండి. కానీ ఈ లైకా ప్రొడక్షన్స్ అని ఒకటి ఉందండి, అది ఇండైరెక్ట్గా తెలుగు నిర్మాతలని తెలుగు హీరోలను వెనుబడి పడుతుందేమో అనిపిస్తుందండి. ఈ మధ్యకాలంలో వాళ్ళు తీసిన వాటిలో ఏది సక్సెస్ కాలేదండి. భారతీయుడు 2 కూడా వాళ్ళే తీశారండి. వాళ్ళు ఇప్పుడు ఏమంటారంటే భారతీయుడు 3కి సంబంధించి కొంత షూటింగ్ బ్యాలెన్స్ ఉంది, అది తీయకుండా శంకర్ గేమ్ చేంజర్ తీశాడు కాబట్టి ఆ సినిమాని రిలీజ్ చేయడానికి మీరు అంగీకరించకండి, దాన్ని ఆపండి అంటూ నిర్మాతల మండలికి అక్కడ ఉన్నటువంటి నిర్మాతల మండలి కంప్లైంట్ ఇచ్చారండి. నిజానికండి ఇప్పుడు అజిత్ సినిమా విషయంలో మైత్రి మూవీ మేకర్స్ వెనుపడి పడిచింది కూడా వీళ్ళేనండి. వీళ్ళేమో విడాముయార్చన సినిమా తీశారు, దీపావళికి రిలీజ్ చేస్తున్నారు, చేయలేకపోయారు. సంక్రాంతికి మేము గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా రిలీజ్ చేసుకుంటాను మైత్రి మూవీస్ అంటే అబ్బాయి ఎలాగండి దీపావళికి రాలేదు, కనీసం సంక్రాంతి కన్నా వస్తామన్నారు. సరే వీళ్ళు వెనక్కి వెళ్ళారు. పోనీ వాడు సంక్రాంతికి వచ్చాడా లైకా మూవీస్ సుభాస్కర్ అని అంటే అది రాలా. ఆఖరికి సంక్రాంతి బరిలో అజిత్ సినిమా లేకుండా చేశారండి. ఇటు రామ్ చరణ్ తేజ్ సినిమాకి ఇప్పుడు ఎర్త్ పెట్టబోతున్నారు. ఆల్రెడీ పాపం మైత్రి మూవీ మేకర్స్ తీసిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా ఆ టైంకి రాకుండా చేశారు. ఇక దీంతో వీళ్ళతో విసిగి వేసారిపోయి వాళ్ళ మైత్రి మూవీ మేకర్స్ ఏదైతే అయింది, మేము ఏప్రిల్ 10వ తారీఖు మా సినిమా రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేస్తారండి. కాబట్టి ఈ 2-3 రోజుల్లో ఏమైనా సెట్ అయ్యి గుడ్ బ్యాడ్ మన గేమ్ చేంజర్ అయితే ఆగడం అయితే జరగదు. ఎందుకంటే అగ్రిమెంట్స్ ఇవన్నీ కూడా పక్కగా ఉంటాయి కదా. కాబట్టి కానీ కొంచెం డిస్టర్బెన్స్ అండి. దిల్ రాజు గారికి పాపం ప్రశాంతంగా సినిమా రిలీజ్ చేసుకుందాం అంటే తమిళనాడులో అక్కడ ఇలాంటి డిస్టర్బెన్స్ రావడం కాస్త ఇబ్బంది కలిగింది. ఓకే అండి.